హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాము. ఎగ్ కర్రీ చేసే ముందు మనం ఫస్ట్ ఒక 2 ఎగ్స్ తీసుకొని అవి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. మనము రెండు ఎగ్స్ ఇందులో వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మనం బాయిల్ చేసుకుంటే కొంచెం మనకి ఎగ్స్ అనేది పగలకుండా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా ఉందో చూసి చెప్తాము. చూడండి ఎంత బాగా అయిందో. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి తినండి ఒకసారి. ఫస్ట్ మనం ఆయిల్ పోసుకోవాలి తగినంత. పోసుకున్న ఆయిల్లో మనం కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం దూరంగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మీద పడే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనం క్యాషెస్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకున్నాము. టమాటోలో కొంచెం జ్యూస్ ఉంటుంది, ఆ జ్యూస్ కూడా వేసుకున్నాము మనం ఇప్పుడు. టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్నాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాము. అందరూ కలుపుకున్నాము. కాసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఉడకబెట్టి కట్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా. తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి ఒక 2 minutes. దాని తర్వాత దింపేసుకోవాలి. ఒకసారి మనం ఇప్పుడు మూత తీసేసుకుందాం. చూసారా, ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అయిపోయింది. సింపుల్ ఎగ్ కర్రీ, బ్యాచిలర్స్ ఎగ్ కర్రీ. ఇలా బ్యాచిలర్స్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా మనం చేసుకున్నాము. దీని టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను. ఓకే అండి.